హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బోన్స్కి ఎంతో బలాన్నిచ్చే మేకకాళ్ళ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 4 మేకకాళ్ళు తీసుకొని శుభ్రంగా కట్ చేసి కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులోకి హోల్ గరం మసాలా వేసుకొని ఇందులోనే 2 ఉల్లిపాయలు పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మేక కాళ్ళను వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము, కొంచెం ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మేక కాళ్ళు అనేవి ఎలాంటి స్మెల్ రాకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ కూరకు పట్టేలాగా బాగా కలుపుకొని చారు కోసం 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 6-7 విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే మనకి కర్రీ అనేది బాగా ఉడికిపోతుంది. చివరగా ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసుని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే మేక కాళ్ళ పులుసు రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.